హాయ్ హలో అండి. మీ అందరికీ తెలిసిన విషయమే, మేము హైదరాబాద్ నుంచి లడాక్ వరకు కార్లో ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాము అని చెప్పేసి. ఇందులో చాలా కష్టాలు, నష్టాలు, ప్రాబ్లమ్స్, హ్యాపీనెస్ అన్నీ ఉన్నాయండి. ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. అయితే మేము లడాక్కి వచ్చేసి మాకు 2493 కిలోమీటర్స్ వస్తుందండి మా ఇంటి దగ్గర నుంచి. అయితే మేము ఫస్ట్ వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ వచ్చి ఆగ్రా అండి. అది వచ్చేసి 1333 కిలోమీటర్స్ వస్తుంది మా ఇంటి దగ్గర నుంచి. సో మేమైతే చక్కగా దేవుడికి పూజ చేసేసుకొని ఆగ్రాకి అయితే స్టార్ట్ అయిపోయామండి. అండ్ ఈ మొత్తం ట్రావెలింగ్లో మాకు ఎంత ఖర్చు అయింది, డీజిల్కి ఎంత ఖర్చు అయింది, రూమ్ స్టేస్కి ఎంత ఖర్చు అయింది, ఫుడ్కి ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి అనేది నేను మొత్తం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దట్ మీరు కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ చూశాను, కానీ బ్యాచులర్స్గా వెళ్ళేవి చూశానండి. ఫ్యామిలీతో వెళ్ళేవి చాలా తక్కువ ఉన్నాయి. అందుకనే నేను ఈ వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదండి, అందుకే బయటే చేసేసాం. అండ్ ఇది లంచ్కి ఆగిందనమాట. ఆదిలాబాద్ దాటిన తర్వాత లంచ్కి అయితే ఆగాము. మీరు ఇద్దరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితేనే కంటిన్యూగా ఆగ్రా వరకు మీరు జర్నీ చేయండి. లేదు అంటే కనుక ఝాన్సీలో కానీ నాగపూర్లో కానీ మీరు స్టే చేయొచ్చు. అక్కడ కూడా హోటల్స్ అండ్ మోటల్స్ చాలా బాగుంటాయి. మాకు ఇద్దరికి డ్రైవింగ్ వచ్చు అండ్ ఇద్దరం కంటిన్యూగా చేయగలం అన్న నమ్మకంతో మేము ఆగ్రా వరకు వెళ్ళిపోదాము, ఎక్కడ ఆగొద్దు అనుకున్నాము. బట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆగుదాము అన్న ప్లాన్లోనే ఉంటాము. నైట్ టైం ఫుల్ వర్షం పడుతూ ఉండిందండి. అందుకని రోడ్ సైడ్ ఒక 1 అవర్ కారు ఆపేసామన్నమాట. ఆ కార్లోనే పడుకున్నాము. అండ్ చాలా చోట్ల రోడ్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. మేము ఆగ్రా రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 1 అయిందండి. సో వెళ్ళగానే రూమ్ తీసేసుకొని చెక్ ఇన్ అయిపోయి అండ్ కంటిన్యూగా జర్నీ చేశారు కదా పిల్లలు కూడా, ముందు ఫ్రెష్ అప్ అయిపోయారు. ఆ తర్వాత అదే హోటల్లో మేము లంచ్ చేసేసుకున్నాము. లంచ్ చేసేసుకున్న తర్వాత మేము తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్ళామండి. అండ్ ఈ రూమ్ అయితే నాకు అంతగా నచ్చలేదు, బట్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి. ఇది ఓన్లీ 1800 or 2000 పడింది అంతే, విత్ జిఎస్టీ అన్నీ కలుపుకొని. అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది టేస్ట్. మేము ఏది అడిగితే అది అప్పుడప్పుడు వేడిగా చేసి ఇచ్చారు. అండ్ ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మేము ఆర్డర్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఫుడ్ మాత్రం చాలా బాగుండింది, నాకు నచ్చింది. అండ్ మేమున్న ఆ 2 days కూడా మాకు ఏ ఫుడ్ కావాలంటే, ఏ టైంకి కావాలంటే ఆ టైంకి చేసి ఇచ్చారండి. అదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ మేము వెంటనే రెడీ అయిపోయి లంచ్ చేసేసుకొని తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ ఎగ్జైట్మెంట్ అయితే మేము అసలు ఆపుకోలేకపోతున్నాము. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయండి, టుక్లు అన్నీ చెప్పి ఉంటాయన్నమాట. అండ్ ఇదైతే చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇక్కడ మీరు ఇవి చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకోవచ్చు, లేదంటే ఒక 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అయితే మేము తాజ్మహల్ ఎంట్రీ వరకు వెళ్ళిపోయాము. అక్కడ నుండి కూడా వాకింగ్ అనేది ఉంటుంది, అంటే వెహికల్స్ అనేవి అలో చేయరు తాజ్మహల్ నియర్ బై వరకు. కార్ తీసుకెళ్ళినా పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా హోటల్ దగ్గర నుంచి మేము ఈ టుక్లే చూస్ చేసుకున్నాము. అండ్ హోటల్లోనే మాకు గైడ్ దొరికారనమాట. అతనైతే ఎక్కువ ఛార్జ్ చేయలేదండి. లిటరల్లీ నాకైతే చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా హెల్ప్ చేశారు కూడా. ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలి, ఏది ఖర్చు పెట్టకూడదు అనేది కూడా బాగా చెప్పారు. అంటే అందరూ అలా ఉంటారని చెప్పను, మాకు దొరికిన గైడ్ అయితే బాగున్నారు. అండ్ అతను మాకు చాలా క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. గూగుల్లో మనం సెర్చ్ చేసిన దానికన్నా తాజ్మహల్లో డైరెక్ట్గా చూస్తూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయండి. అంటే మనం చదివింది అక్కడ చూసిన దానికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. తాజ్మహల్ ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీసే ఉంటుందండి. అండ్ వీడియోస్, మొబైల్స్ అన్నీ కూడా అలో చేస్తారు. వీడియో కెమెరాస్, మొబైల్స్ అన్నీ కూడా. వాటికైతే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఏం లేదు. ఫారినర్స్కి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. అండ్ సమాధి వరకు వెళ్ళాలి అంటే మీకు ఎంట్రీ టికెట్ సపరేట్గా ఉంటుందండి, అది కొంచెం ప్రైస్ ఎక్కువ. అండ్ మనకి ఫుల్ మూన్ డే రోజు కూడా తాజ్మహల్ దగ్గరికి నైట్ టైం అలో చేస్తారంట. దాని టికెట్ ప్రైస్ వచ్చి 750 ఉంటుందండి. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఎగ్జైట్గా ఉన్నారో. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి మనతో పాటు తీసుకెళ్ళి చూపించడం, వాళ్ళు హ్యాపీనెస్ చూస్తూ మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అందులో ఫ్లాస్ కూడా ఉంటాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్లో వెళ్ళినప్పుడు మరీ స్పెషల్గా ఉంటాయన్నమాట. మనం ఫ్లైట్లో వెళ్ళి రీచ్ అయ్యి అక్కడ మనము ట్రావెల్స్ ఏదైనా బుక్ చేసుకుని తిరగడం వేరు, ఇక్కడి నుంచి కార్లో వెళ్ళడం వేరనమాట. ఇక్కడ గైడ్ మాకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏది ఏంటి ఎలా ఉంటుంది, అసలు మీరు తాజ్మహల్ని ఎలా చూడాలి, ఎలా చూడకూడదు, దాని కష్టం ఏంటి. మనకి తాజ్మహల్ని అలా చూస్తూ ఉంటే సరిపోతుందండి. అస్సలు నిజంగా కళ్ళు అయితే మనం అలా పక్కకి కూడా తిప్పుకోలేం, అంత బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా తాజ్మహల్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేయండి. 11 bags है, total 22. सिंबल ऑफ ताजमहल 22 years में बन के कंप्लीट हुआ। ओके, मुगल टाइम पे वो पहले के टाइम पे गरीब वॉच नहीं थी।
తాజ్‌మహల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫోటోగ్రఫీ అండి. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే చాలామంది అవైలబుల్‌గా ఉంటారు. అండ్ మనకు కావాలి అంటే ఆప్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మన మొబైల్స్‌లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే మేము ఫోటోగ్రాఫర్‌ని తీసుకున్నామండి. అండ్ అతను 40 ఫోటోస్ ఉన్న ఆల్బము, అలాగే 2 పెద్దవి ఫ్యామిలీ పిక్స్ A4 సైజ్‌వి మొత్తం కలిపి 3500 తీసుకున్నారు. అలాగే సాఫ్ట్ కాపీస్ కూడా ఇచ్చారండి. ఎన్ని ఫోటోస్ అయితే తీశారో అన్ని సాఫ్ట్ కాపీస్ ఇచ్చారు. అండ్ అందులో మేము సెలెక్ట్ చేసిన వాటిని ప్రింట్ చేసి 40 ఫోటోస్ ఇచ్చారనమాట. ఆల్బమ్ లాగా చేసి ఇచ్చారు. అది నాకు రీజనబుల్ ప్రైజే అనిపించింది. అండ్ ఇక్కడ కూడా అంతే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ తాజ్‌మహల్ చూడండి ఎంత బాగుందో. అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే. ఒక 10 మినిట్స్ అలాగే నిల్చొని ఉన్నాను. అక్కడ నుండి కదలలేదు. అయితే ఇక్కడ కొన్ని ఫోటో స్పాట్స్ ఉంటాయండి. అక్కడ మాత్రం క్యూ లైన్ రష్ చాలా ఉంటుంది. మనం కొంచెం ఓపిక చేసుకొని వాళ్ళు తీసుకునేంత వరకు ఉండి తీసుకుంటే మనకైతే మంచి ఫొటోస్ వస్తాయి. అండ్ వేడి అయితే చాలా ఎక్కువ ఉందండి. మేము వెళ్ళిన రోజైతే 44 డిగ్రీస్ అరౌండ్ ఏదో ఉంది. దానికి మా పాప కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ ఫొటోస్ కోసం ఆ ఎండలో అలా నిల్చుండేసరికి తన వల్ల అవ్వలేదన్నమాట. అండ్ వెంటనే మాతో ఉన్న ఫోటోగ్రాఫర్ అండ్ గైడ్ ఎలక్ట్రోల్ పౌడర్స్ కానివ్వండి, ఎలక్ట్రోల్ వాటర్ కానివ్వండి అన్నీ తీసుకొచ్చి పాపని కూల్ చేశారు. అండ్ తాజ్‌మహల్‌లో మీరు ఎక్కడ నిల్చొని ఫోటో దిగినా, ఎక్కడ వీడియో తీసుకున్నా కూడా చాలా అంటే చాలా సూపర్గా వస్తుందండి. ఎంత బాగుంటుందో. ప్రేమకి చిహ్నమని అంటారు, కానీ అక్కడికి వెళ్ళి మీరు అలా చూస్తూ ఉండండి. మీలో మీకు తెలియని పర్సన్ని మీరు తెలుసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను, అందుకనే అంత హ్యాపీగా ఫీల్ అయ్యానేమో తెలీదు, కానీ చాలా అయితే చాలా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ మనకి తాజ్‌మహల్ లోపల కూడా చాలా ప్లేసెస్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుందండి. అవన్నీ కూడా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా పాప కొంచెం సేపు అయిన తర్వాత సెటిల్ అయిపోయింది. అండ్ తనని తీసుకొని లోపల కూడా నడవాల్సింది చాలా అంటే చాలా ఉంటుందండి. అండ్ ఇక్కడ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్ అన్నీ కూడా నా మొబైల్లో తీసుకున్నవి. ఓన్లీ ఫొటోస్ మాత్రమే మేము ఫోటోగ్రాఫర్ని చూస్ చేసుకున్నాము. వీడియోస్ అయితే నేను అన్ని ఇన్స్టాగ్రామ్లో వేరే వీడియోస్ చూసే ఎలా వీడియో తీయాలి అనేది నేర్చుకొని నా మొబైల్లో నేను తీసుకున్నానండి. మీరు కూడా చెక్అవుట్ చేయండి. అండ్ నేను ఈరోజు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నేను తీసిన షార్ట్స్ అంటే మిర్రర్ ఇమేజ్ వచ్చేలాగా అది ఎలా తీసాను అనేది షార్ట్ పెడతాను, వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయండి వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి. ఇక లోపల డాన్స్ చేయడానికైతే అలో లేదు. నార్మల్గా వాక్ చేస్తూ స్లో మోషన్లో తీసుకోవచ్చు, అలాగే రౌండ్గా తిరగవచ్చు. అలాంటివి మాత్రమే తీసాను నేను వీడియోస్. ఇక్కడ వాటర్ ఎక్కువ లేవండి. వాటర్ ఎక్కువ ఉంటే మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందంట. అండ్ బోటింగ్ చేస్తూ కూడా మనము ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా లొకేషన్ చాలా సూపర్గా ఉంటుంది. వీడియోస్ అండ్ ఫొటోస్ బాగా వస్తాయని చెప్పి గైడ్ చెప్తూ ఉన్నారు. బట్ మేము వెళ్ళింది సమ్మరు, దట్టు వాటర్ ఎక్కువ లేవు కాబట్టి బోటింగ్ అనేది అలౌ చేయట్లేదంట మేము వెళ్ళిన టైంలో. అండ్ ఈ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఎంత వేడిగా ఉన్నా కూడా ఇక్కడ కూర్చుంటే మాత్రం చల్లని గాలి ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాలేదు, అంత చల్లని గాలి వస్తుంది. అండ్ ఇది టచ్ చేస్తే ఐస్లో పెట్టినట్టుగా ఉందండి చెయ్యి, అంత చల్లగా ఉందన్నమాట. ఎంత బాగా కట్టారు కదండి. ఆ కాలంలో ఇలాంటి టెక్నాలజీ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే అనాలి. అండ్ దీని తర్వాత ఇంకో వైపు వెళ్ళామండి. అండ్ అటువైపే నేను తీసుకున్న షార్ట్ వీడియోస్ అన్నీ కూడా అక్కడే తీసాను అనమాట. ఆ మండపంలోనే తీశాను. అండ్ వాటర్తో కూడా వీడియో తీయొచ్చు అని చెప్పి నేను వీడియోస్ చూశాను. బట్ వాటర్తో ట్రై చేయడానికి నాకు అవ్వలేదు. సో అందుకనే నేను మొబైల్తో తీసాను అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ అన్నీ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఆ తర్వాత మీనా బజార్లో షాపింగ్కి అయితే వచ్చామండి. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే గైడ్ చూపించిన షాపింగ్స్లో వాళ్ళ కమిషన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రైసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. 100-200 అయితే పర్వాలేదండి. థౌజండ్స్లో ఉంటే మాత్రం మీరు గైడ్ చూపించిన షాప్లో అస్సలు తీసుకోవద్దు. మేము కూడా అలా చెక్అవుట్ చేసే తీసుకున్నాము. గైడ్ చూపించిన షాప్లో చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు. అండ్ బార్గెన్ చేస్తుంటే ఒక రేంజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా తగ్గించట్లేదన్నమాట. అందుకనే గైడ్ అయితే మనల్ని ఫోర్స్ చేయరు, మీ ఇష్టం మీరు చూసుకోండి అని చెప్పి వదిలేస్తారు. మీనా బజార్కి ఒకసారి తీసుకెళ్ళిన తర్వాత అండ్ మేము అన్ని షాప్స్ తిరిగి మాకు నచ్చింది, మాకు రీజనబుల్ అనిపించింది, ఇంత ప్రైస్ అయితే పెట్టొచ్చు అనిపించిన దగ్గరే షాపింగ్ చేసుకున్నాము. అక్కడైతే మాకు ఏ ప్రాబ్లము రాలేదు. అండ్ నాకు ఇక్కడ అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే చెస్ బోర్డ్ అండి. ఎంత బాగుందో, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మేము ఇక్కడ కొన్ని షాపింగ్ కూడా చేసాము, గిఫ్టింగ్ పర్పస్లో కూడా షాపింగ్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి వీటన్నిటిని ట్రిప్ మొత్తం జాగ్రత్తగా కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అండి. అదైతే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. వాటిని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి ఒక దగ్గర కదల్చకుండా పెట్టడం అనమాట. చెస్ బోర్డ్ అయితే చాలా నచ్చింది, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అండి. అండ్ చాలా వెయిట్ కూడా ఉందన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు ఏమైనా నేను ట్రై చేయాలి.
అలాగే ఇక్కడ షాపింగ్‌కి వాటికి మేము స్పెండ్ చేసింది చాలా తక్కువే అండి. ఇది ఫుల్ మూన్ డే రోజు ఎలా ఉంటుంది తాజ్‌మహల్, హాఫ్ మూన్ డే రోజు ఎలా ఉంటుంది అనేది మనకి ఒక డిస్‌ప్లే లాగా పెట్టారనమాట ఒక షాప్‌లో. అండ్ ఇది ఒక శారీ షాప్ అండి. ఆ శారీస్ కూడా చాలా బాగుంటాయండి. అరటి బోదెలతో చేసినటువంటి శారీస్ ఉంటాయంట ఇక్కడ. డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వాటిని ఎంత స్క్వీజ్ చేసినా కూడా నార్మల్‌గా ఉంది. అండ్ మన ఫింగర్ రింగ్‌లో నుంచి ఆ శారీ మొత్తం వచ్చేసిందనమాట. ఆ తర్వాత మేము వేరే ప్యాలెస్ చూడడానికి వెళ్ళాము. అండ్ ఆ తర్వాత మేము లెదర్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి. లెదర్ ఫ్యాక్టరీలో కూడా మీకు మంచి ఒరిజినల్ బ్రాండ్ లెదర్ దొరుకుతుంది. ఇంకా ఆ తర్వాత మీకు ఎక్కడ చూసినా ఆగ్రాలో ఆగ్రాపేట స్వీట్ అయితే మోగిపోతూ ఉంటుంది. బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆగ్రాపేట పేట అని చెప్తూ ఉంటారు. వాటిని ట్రై చేయడం కోసం వెళ్ళి టేస్ట్ చేసి తీసుకున్నాము. నాకైతే అంతగా నచ్చలేదు. మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ బాగా నచ్చిందండి. అండ్ ఆ తర్వాత మేము రూమ్కి అయితే వెళ్ళిపోయి ఆ రోజు నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాము. రేపు ఎక్కడికి వెళ్తుంది అనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తానండి. అండ్ మీకు ఇలాంటి ట్రావెలింగ్ బ్లాగ్స్ ఇంకా కావాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.